హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్కి సంబంధించిన ఒక స్పెషల్ యాటిట్యూడ్ లిరికల్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ డైలాగ్ కానీ ఈ సాంగ్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఇదిగో నేను చదువుకి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు, చిన్న చిన్న ఉద్యోగాలు నేను చేయను. బట్ అయినా సరే బతికినంత కాలం కింగ్ లాగానే బతుకుతాను. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి చేసుకోండి. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. అబ్బా, చూస్తున్నారు కదా, లైక్ చేయండి. లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడుతున్న కైన్ మాస్టర్ కావాలని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో చెప్తాను దానికి సమాధానం. వీడియోని పూర్తిగా చూడండి. క్రియేట్ న్యూ, మీకు టాప్లో ఇంపోర్ట్ అనే బటన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకునే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో ఉండాలి, డేటా బ్యాలెన్స్ ఉండాలి, ఒక ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఫుల్ ప్రీసెట్ బై మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది, ఎఫెక్ట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. మీరు ఒకటి గమనించండి, మీకు స్క్రీన్ పైన వాటర్ మార్క్ అనేది కనపడుతుంది. ఇది ఎందుకు కనపడుతుందంటే ఇది పూర్తిగా అన్లాక్ చేసిందే, కానీ ఎందుకు కనపడుతుందంటే దీన్ని డిఫాల్ట్ అట్లా వస్తుంది, కానీ సేవ్ చేసాక రాదు. మీకు స్క్రీన్ పైన నా పాత వీడియో ప్లే చేస్తున్నా చూడండి, ఇలా ఉన్నప్పుడే ఎడిట్ చేశాను, వాటర్ మార్క్ రాదు. అది ఓన్లీ ఇక్కడే చూపిస్తుంది, సేవ్ చేసాక రాదు. అది కూడా నేను ఇచ్చే కైన్ మాస్టర్కి మాత్రమే. సో ఓకే, ఆ కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో ఈ వీడియోలో చెప్తాను. ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయింది, కానీ ఇక్కడ మనకి ఏమీ లేవు, మొత్తం బ్లాక్ ఇమేజే ఉంది. ఒకటి గమనించండి, ఈ లాస్ట్ దానికి ఎఫెక్ట్స్ అని ఉందా, దీనికి మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది, మిగతా అన్నిటికి మనమే పెట్టాలి. సో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ సెకండ్ బ్లాక్ ఇమేజ్ ఉంది కదా, పెద్దది కాకుండా చిన్నది, ఈ సెకండ్ది ఇక్కడ నుంచి పూర్తిగా ఇది ఒక ఫస్ట్, ఇది సెకండ్. దీన్ని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు మీ ఫోటోలు ఇక్కడికి 1 by 1 సెలెక్ట్ చేసుకోవాలి. నేను ప్రతి ఫోటోని కూడా మాన్యువల్గా పెట్టి మీకు చూపిస్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను అండ్ మళ్ళీ ఈ బ్లాక్ ఇమేజ్ క్లిక్ చేసా, రీప్లేస్ క్లిక్ చేశాను. కొంచెం ఓపిక్గా చూడండి వీడియోని, మీకు అర్థమయ్యేలా చెప్తాను. రెండో ఫోటో తీసుకున్నా, మూడో ఫోటో క్లిక్ చేసా, రీప్లేస్ క్లిక్ చేసా. ఇక్కడ నేను మీకు ఫొటోస్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తున్నా. మీరు కూడా మీ ఫొటోస్ని ఇలా చేసుకోండి, ప్రతి ఫోటోని చేసుకోండి. ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, మీ ఫొటోస్ దగ్గరికి వెళ్ళటం. నేను ఓపిక్గా చెప్తాను, మీరు కూడా ఓపిక్గా చూడండి. రీప్లేస్ కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను, వీడియోలో పూర్తిగా చూడండి, కొంచెం లేట్ అయినా పర్లేదు. ఇంకొక ఫోటో, ఇట్లా అన్ని ఫొటోస్ని క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం, నా ఫొటోస్ దగ్గరికి వెళ్ళడం, రీప్లేస్ క్లిక్ చేస్తున్నాను. ఇలా ఫోటో క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేసి అన్ని ఫొటోస్ని పర్టికులర్గా పని కట్టుకొని రీప్లేస్ చేసి మరీ చూపిస్తాను. స్కిప్ చేయను ఎక్కడ, మీకు ఇబ్బంది లేకుండా. ఇట్లా ఫోటో క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం, మళ్ళీ వెళ్ళటం, ఫోటోని సెలెక్ట్ చేసుకోవటం. సింపుల్ మెథడే చెప్తాను మీకు ఇబ్బంది లేకుండా. ఇట్లా అన్ని ఫొటోస్కి రీప్లేస్మెంట్ అయితే చేయండి నేను చేస్తున్నట్లు. ఇంకొక ఫోటో రీప్లేస్, మొత్తం 21 seconds నియర్లీ ఉంటుంది వీడియో. కొంచెం ఓపిక్గా చూడండి, ఏం కాదు, టైం సేవ్ అవుతుంది. ప్రతి ఫోటోని మాన్యువల్గా మీరే మార్చుకోవాలి, ఇప్పుడు నేను చేస్తున్నట్లు చేసి. ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గా మనమే మార్చాలి. ఇలా ఓకే, ఫొటోస్ అన్నీ సెట్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వస్తాను. ఫస్ట్ కాదు, ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెడదాం. ఈ లాస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ ఉంది, మిగతా వాటికి లేదు. దానికోసం ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేయండి. చాలా వస్తాయి. మీరు ఇందాక ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుని ఉంటారు కదా, అప్పుడు మీకు ఇంపోర్ట్ అయి ఉంటుంది కాల్ మీ డీజే అనేది. దీంట్లో 2వ నెంబర్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, ఈ కాల్ మీ డీజే ఎందులో ఉందో చూసుకోండి. కాల్ మీ డీజేలో 2వ నెంబర్. మళ్ళీ ఇంకొక ఫోటో, క్లిప్ గ్రాఫిక్స్, ఈ కాల్ మీ డీజేలో టోటల్గా నేనైతే 2వ నెంబర్ పెడుతున్నాను. ఏమైనా మారితే చెప్తాను చూడండి. ఎఫెక్ట్గా మారిందంటే చెప్తాను, మారకపోతే ఏం లేదు. ఇలా ప్రతి ఫోటోకి నేను ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను కాల్ మీ డీజేలో నుంచి. ఇది డైరెక్ట్గా స్టోర్లో దొరకదు, ఇది బీట్ సింక్ యాప్లో ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ని సేవ్ చేసి మీకు లింక్ చేసి ఇచ్చాను కాబట్టి మీరు జస్ట్ ఈ ఫుల్ ప్రీసెట్ని ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ ఎఫెక్ట్ అనేది ఇట్లా కాల్ మీ డీజే వస్తుంది. మీకు ఏమి ఇచ్చినా కూడా నేను రిస్క్ లేకుండానే ఈజీగా చెప్తాను. ఇట్లా ఫోటోని
క్లిప్ గ్రాఫిక్స్, ఇక్కడ మనకి కాల్ మీ డీజేలో 2వ నెంబర్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. కాల్ మీ డీజేలో 2వ నెంబర్. కాల్ మీ డీజేలో 2వ నెంబర్ తీసుకోండి. ఇలా ఓకే అన్నీ తీసుకున్న తర్వాత ఓకే రైట్ బాగుంది అయిపోయింది. ఫస్ట్కి రండి, లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను. ఆ లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ఆ లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా ప్లే అవుతుంది. బ్లాక్ ఇమేజ్ లాస్ట్కి వచ్చి లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ అవుతుంది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే ఇక్కడ నుంచి ఆడియో, ఇక్కడ నుంచి వీడియో. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కు రావాలి. లేయరు మీడియా. నేను మీకు ఒక బ్లాక్ పార్టికల్స్ వీడియోని ఇచ్చాను. ఓకే మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్. బ్యాక్ వచ్చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి దానికి పార్టికల్స్కి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ ఇలా బ్యాక్ వచ్చేయండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ కొంచెం కాంట్రాస్ట్ కొంచెం పెంచండి. ఫోటో డెప్త్ కనపడుతుంది. ఇప్పుడు మీరు ప్లే చేస్తే ఆ లిరిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఫోటోకి యానిమేషను దాని బీట్ సింక్ బాగా మ్యాచ్ అవుతుంది. చూడటానికి కూడా బాగుంటుంది ఇలా. ఓకే ఇప్పుడు అయిపోయింది. సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. చాలామంది కైన్ మాస్టర్ అడుగుతున్నారు కదా, నేను వాడుతున్న కైన్ మాస్టర్ చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే మన సెకండ్ ఛానల్ అయిన టెక్ అడ్వైస్ ఛానల్లో ఒక వీడియోలో చెప్పాను పూర్తి సమాచారం. ఆ వీడియోని ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవర్ సెకండ్ ఛానల్ అని ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఆ వీడియో ప్లే అవుతుంది. అందులో మీకు కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది. ఆ వీడియోని చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మన సెకండ్ ఛానలే, దాంట్లో మొత్తం సమాచారం దొరుకుతుంది. ఓకే థ్యాంక్ యూ.